E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రధానికి సీఎం లేఖ, రైలు ఛార్జీలు పెంచొద్దు సీఎం స్టాలిన్. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు పవన్ కళ్యాణ్. 9 ఏళ్లలో నేను సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నాను జగ్గారెడ్డి. పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతు పొలం ఎలా దున్నుతాడు పట్లోల కార్తిక్ రెడ్డి. రైలు టికెట్ ధరలు జూలై 1వ నెల తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రూప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలవెత్తు నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతగాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం సిగ్గుచెట్టు. రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే రేవంత్ రెడ్డి సవతి తల్లి లాంటోడు. రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది. అలాంటి సహాయం చేసి బజార్లో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్య అన్నం పెడుతుంది, కానీ సవతి తల్లి నలుగురికి తెలిసేలా బజార్లో భోజనం పెడుతుంది. కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది, కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదని చూస్తుంది. ఈరోజు కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లికి సవతి తల్లికి ఉన్నట్టే ఉందంటూ బీఆర్ఎస్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు, రైతు భరోసా ఏంది? రైతుకు మనం ఇస్తున్న పెట్టుబడి సహాయం. సహాయం అంటే ఏంది? మనం ఓ వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా? మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్న వంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్. తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ 3 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 9 ఏళ్ల తర్వాత సీఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిగా కావడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ క్రమంలో తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడతానని చెప్పుకొచ్చారు. ఇవాళ గురువారం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. పుష్కరఘట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఇవాళ గురువారం ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామనాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు. అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతం అన్నారు. మరోవైపు 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి. మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే, శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం, చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ బ్యాంక్ రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఏ సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. తన అనుచరులని దళారికి చేసిన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఎమ్మెల్యే ఫోజులతో 100 కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాని నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే తన దళారి మీ సేవా నిర్వాహకులైన బాబుపై మొత్తంలో నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ అయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ, అది ఎస్ఆర్సి సంస్థ అనేది. అది అనంతపురంలోనూ అలాగే బెంగళూరులోనూ ఉంటుంది. కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు, కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరపున. దాదాపు నిన్న సంస్థ నిర్వాహకులునే చెప్తూ ఉన్నారు, ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు, పెద్ద ఎత్తున జరిగింది. మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు 42 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఎస్ఆర్సి సంస్థ ఏం చెప్తుందంటే మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు. 2-3 సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాన్ని అథెంటిసిటీ, అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానికే? అనుభవం దేని గురించి? అనుభవం మీకు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి, లేదా మీకు వచ్చే కంపెనీ తరపున లాభాలు పంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా? ప్రభుత్వానికి ఎవరు చూస్తారు? మీరు చెప్తున్నారు ఎస్ఆర్సి సంస్థ మీద బురద చల్లొద్దు, 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని. నేనేమంటున్నానంటే, నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా? మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు. బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను? అందువల్ల అది ఆ పని నాది కాదు. మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, విచారించమని చెప్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు నిన్న ఒక అంశకథ కూడా చెప్పినారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, ఆ మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, ఎస్ఆర్సి అధినేతకి, మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలేవో
ఎమర్జెన్సీ కాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడుగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అన్నట్లు ప్రవచనాలు వినిపిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సిద్ది అప్పలరాజు దుయ్యబట్టారు. నీతులు చెప్పడం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం 1975లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఈ సందర్భంగా ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం. చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 1975లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. నల్గొండ జిల్లాలో గురువారం కోమరెడ్డి క్యాంపు ఆఫీస్ ముందు జస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫ్రీ సీట్ కింద వచ్చిన పిల్లలు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఫ్రీ సీట్ అని చెప్పి ఎస్సీ/ఎస్టీ విద్యార్థులను హాస్టల్కు స్కూల్కు ప్రవేశం లేకుండా స్కూల్ యాజమాన్యం వల్ల ఫీజులు అడుగుతున్నారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ ప్రాబ్లంను క్రియేట్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. స్కూల్కు పోని పరిస్థితి వాళ్ళకు ఈ స్కీమ్లో ఆ స్కీమ్ ఎట్లుందంటే కన్నతల్లి ఎట్లయితే పిల్లల్ని చూసుకోవాలనో ఆ విధంగా ఆ స్కీము ఆ జీవో మరి చేయడం జరిగింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి మంత్రి గారికి మరి మేము ఒకటే మా తల్లిదండ్రుల పక్షాన మేము విన్నపిస్తుంది ఏంటంటే మా పిల్లలు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు అధునాతనమైన విద్యని ఐఐటి వచ్చినా ఐఐటిలో ఫీజు అడుగుతున్నారు. ఇప్పుడు స్కూల్ ఫీజు ప్లస్ బట్టలు మీరే తెచ్చుకోవాలి, స్కూలు బుక్స్ మీరే తెచ్చుకోవాలి. రెసిడెన్షియల్ అంటే హాస్టల్ నుంచి కూడా మమ్మల్ని గెట్టి వేయడం జరిగింది మా పిల్లల్ని. కాబట్టి దయచేసి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇన్షన్ తీసుకొని తొందరగా మా పిల్లల పరిస్థితిని మరి మా పిల్లల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తల్లిదండ్రుల కమిటీ పక్షాన మేమందరం తెలియజేస్తున్నాం సార్. మరి దయచేసి మీరు దీని సమస్యను పరిష్కరించకపోతే తల్లిదండ్రులుగా మేమందరం కూడా ఏకమై తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికైనా పోతాం. మా పిల్లల సమస్యను పరిష్కరించకపోతే మరి మంత్రి గారు అయినటువంటి ఈరోజు మరి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద ఎలాంటి స్పందన లేకపోతే మరి మంత్రి గారిని కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా తల్లిదండ్రుల పక్షాన మేము కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. కలెక్టర్ గారు అయితే దీని మీద ఎలాంటి స్పందన లేదు. మా పిల్లలు ఈరోజు స్కూల్కు పోయిన పరిస్థితి, స్కూల్కు రాణిస్తలేరు ప్రైవేట్ వ్యవస్థ, మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మా పిల్లల సమస్యను మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము తల్లిదండ్రుల. అన్నమయ్య జిల్లాలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ పర్యటించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సీ హిల్స్లో ఆయన సందర్శించారు. అక్కడ అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు జీ గారు ఈజ్ ఏ విజనరీ పర్సన్. హీ ఈజ్ ఏ వెరీ స్పిరిచువల్ and he wants to hear a international level wellness center, and our vision is we can build here a spiritual, cultural, health, wellness. ప్రధానికి సీఎం లేఖ, రైలు ఛార్జీలు పెంచొద్దు సీఎం స్టాలిన్. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు పవన్ కళ్యాణ్. 9 ఏళ్లలో నేను సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నాను జగ్గారెడ్డి. పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతు పొలం ఎలా దున్నుతాడు పట్లోల కార్తిక్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.